అనుకుంటే బాగుంటుంది అందరూ రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ కూడా తప్ప అసెంబ్లీలకు లేదు. లేని అధికారాన్ని ఆపాదించుకొని వారు ఏ కామారెడ్డి డిక్లరేషన్ ఇది ఇచ్చిండ్రు, వారు ఎట్లు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది వారు ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే తప్ప రాజ్యాంగానికి లోబడి తీర్పిస్తే తప్ప దానికి భిన్నంగా తీర్పించే పరిస్థితి లేదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టుగా భావిస్తాను కాబట్టి ఇవాళ తీర్పిచ్చారు. రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు చెప్పిన దేశంలోనేమో రాష్ట్రపతి గారు. మీరు ఏదన్నా మీరు చెప్పండి, రాజముద్ర రాష్ట్రంలో ఎవరేస్తారు? గవర్నర్ గారు వేస్తారు. దేశంలో రాజముద్ర ఎవరేస్తారు? రాష్ట్రపతి గారు వేస్తారు. వాళ్ళకు ఈ రాజ్యాంగాన్ని సవరించకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా మీకు ఎవడిచ్చింది అధికారం? ఇలా మీరు చట్టసభలు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేనటువంటి దాన్ని ఎట్లా మీరు అమలు చేస్తారు? మీ చేతులు